తదుపరి తులారాశి. తులారాశి వారు బంధువుల నుంచి కొన్ని విమర్శలను ఎదుర్కొంటారు. చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగవు. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు నడిపే విషయంలో కూడా నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులకు అవకాశాలు కొన్ని తప్పిపోతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఈరోజు వృశ్చిక రాశి వారికి కనిపించదు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా మరింత అధికమవుతాయి. గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. తొందరపాటు మాటల వల్ల ఇష్టమైన వ్యక్తులు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి దూరం అవుతారు. కావున జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా కొంతవరకు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు కూడా కొంతవరకు ఒత్తిడులు ఎదుర్కొంటారు. మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం